హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఆల్కహాల్ మరియు డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. జస్ట్ చదవటం రాయటం తెలిసిన వారి నుంచి ఎంబీబీఎస్ డాక్టర్ల వరకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా ఉద్యోగ నోటిఫికేషన్ ఇలా రాగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, 540 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తాజా గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మీ వరకు రావాలంటే క్రింద ఉన్న గంట సింబల్ మీద నొక్కి ఉంచండి. మొత్తం ఖాళీలు 11 ఉన్నాయి. డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, వార్డ్ బాయ్స్, కౌన్సిలర్స్ లేదా సైకాలజిస్ట్, పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్, హౌస్ కీపింగ్ స్టాఫ్, యోగా థెరపిస్ట్, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్, ఇలా 8 విభాగాల్లో ఈ ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇంకా పోస్టుల యొక్క వివరాలు చూసుకుంటే డాక్టర్ ఫుల్ టైం ఉండాలి. పోస్టుల సంఖ్య 1 ఉన్నది. రోస్టర్ పాయింట్ ఎస్సీ ఉమెన్కి ఈ డాక్టర్ పోస్ట్ అనేది ఉన్నది. జీతం నెలకు 55,000 రూపాయలు నెలకు చెల్లిస్తారు. ఇంకా అర్హతలు చూసుకుంటే ఎంబీబీఎస్ డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా నేషనల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఆల్కహాల్ మరియు డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లో చేరిన 3 నెలల్లోపు ఎంఓఎస్జేఈ, ఎన్ఐఎస్డి వారిచే నిర్వహించే ట్రైనింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఇంకా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ చూసుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య 1 ఉంది. రోస్టర్ పాయింట్ ఓసీ జీతం నెలకు 25,000 రూపాయలు చెల్లిస్తారు. అర్హత చూసుకుంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చదివిన వారు అర్హులు. ఇలాంటి డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ నిర్వహించడంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. కంప్యూటర్లతో పనిచేసిన పరిజ్ఞానం అనేది ఈ పోస్టుకి అవసరం. వార్డ్ బాయ్స్ చూసుకుంటే పోస్టుల సంఖ్య 2 ఉన్నాయి. రోస్టర్ పాయింట్ ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, జీతం నెలకు 13,000 రూపాయలు చెల్లిస్తారు. ఇంకా అర్హత చూసుకుంటే కనీస విద్యార్హత 8వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. హాస్పిటల్, హెల్త్ కేర్ సెంటర్స్ లేదా డీఅడిక్షన్ సెంటర్లలో వీటిలో ఏదైనా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. ఇంకా కౌన్సిలర్లు, సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ పోస్టుల సంఖ్య చూసుకుంటే కనుక మొత్తం 2 పోస్టులు అనేవి ఉన్నాయి. రోస్టర్ పాయింట్ ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, జీతం నెలకు 17,500 రూపాయలు చెల్లిస్తారు. ఇంకా వీటి యొక్క విద్యార్హతలు చూసుకుంటే సోషల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్, ప్రధానంగా సోషల్ వర్క్ లేదా సైకాలజీలో చదివి ఉండాలి. 1 నుండి 2 సంవత్సరాల వరకు సంబంధిత ఫీల్డ్ అనుభవం అనేది కావాలి. ఇంకా ఇంగ్లీష్ మరియు కనీసం ఒక ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అనేది ఉండాలి. సంబంధిత రంగంలో సర్టిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. పీర్ ఎడ్యుకేటర్ మొత్తం పోస్టుల సంఖ్య 1 ఉన్నది. రోస్టర్ పాయింట్ ఓసీ ఉమెన్, జీతం నెలకు 10,000 రూపాయలు అనేది చెల్లిస్తారు. ఇంకా విద్యార్హతలు చూసుకుంటే కనీసం రాయటం, చదవటం తెలిసిన అక్షరాస్యులకి ఈ ఉద్యోగాలు అనేవి ఇస్తారు. 1 లేదా 2 సంవత్సరాల నిరంతర నిగ్రహంతో ఉన్న, ఇదివరకు మాదక ద్రవ్యాలు వాడి వదిలేసిన వినియోగదారుడై ఉండాలి. మాదక ద్రవ్య వినియోగదారులతో మరియు వాటి నివారణ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మంచి కమ్యూనికేషన్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మాదక ద్రవ్యాలను తన సెల్ఫ్గా ఉపయోగించకుండా, కొనకుండా లేదా అమ్మకుండా ఉండటానికి సిద్ధపడి ఉండాలి. చౌకీదార్ సెక్యూరిటీ సిబ్బంది మొత్తం పోస్టుల సంఖ్య 2 ఉన్నాయి. రోస్టర్ పాయింట్ చూసుకుంటే ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, జీతం నెలకు 9,000 రూపాయలు చెల్లిస్తారు. ఇంకా అర్హతలు చూసుకుంటే ఏ విధమైన విద్యార్హతలు ప్రత్యేకంగా పేర్కొనలేదు కాబట్టి అందరూ ఈ పోస్టులకు అర్హులే. ఇంకా హౌస్ కీపింగ్ స్టాఫ్ చూసుకుంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం ఉండాలి. పోస్టుల సంఖ్య 1 ఉన్నాయి. రోస్టర్ పాయింట్ ఓసీ ఉమెన్, జీతం నెలకు 9,000 రూపాయలు చెల్లిస్తారు. అర్హత చూసుకుంటే ఏ విధమైన విద్యార్హతలు ప్రత్యేకించిగా చెప్పబడలేదు కాబట్టి ఈ ఉద్యోగాలకి అందరూ అర్హులే. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ చూసుకుంటే పోస్టుల సంఖ్య 1 ఉన్నాయి. రోస్టర్ పాయింట్ ఓసీ ఉమెన్, జీతం నెలకు 5,000 రూపాయలు చెల్లిస్తారు. సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అనేది ఈ పోస్టులకు అవసరం. ఇంకా ఈ పోస్టులన్నిటి యొక్క వయోపరిమితులు చూసుకుంటే
మే 31, 2025 నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలుగాను గరిష్ట వయసు 40 సంవత్సరాలుగాను ఉండాలి. నిబంధనల ప్రకారంగా వయో సడలింపులు అనేవి వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ వారికి 5 సంవత్సరాల వరకు వయో సడలింపులు అనేవి ఇస్తారు. ఇంకా దరఖాస్తు ఫీజులు చూసుకుంటే మొత్తం 300 రూపాయలు డీడీ అనేది తీసుకోవాలి. డిమాండ్ డ్రాఫ్ట్ లేదా డీడీ తీసుకుని దాన్ని అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాలి. ఈ డీడీ అనేది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం పేరుతో డీడీ తీసుకోవాల్సి వస్తుంది. దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ చూసుకుంటే జూన్ 2, 2025 అంటే రేపటి నుంచి అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ చూసుకుంటే జూన్ 9, 2025 సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తులు అనేవి స్వీకరిస్తారు. దరఖాస్తు సమర్పణ స్థానం ఎక్కడంటే ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ జీజీహెచ్ శ్రీకాకుళంలో దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణ సమయం చూసుకుంటే అన్ని పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు అనేవి తీసుకుంటారు. దరఖాస్తులు ఆఫ్లైన్లో మాత్రమే కార్యాలయంలో నేరుగా వెళ్ళి దరఖాస్తులు ఇవ్వాల్సి వస్తుంది. దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు చూసుకుంటే కనుక ఎస్ఎస్సి లేదా ఈక్విలెంట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు అంటే 8th క్లాస్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ మొదలైన సర్టిఫికేట్లు అనేవి దీంతో పాటు జత చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, అలాగే గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థల నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఇంతకుముందు ఏదైనా పనిచేసిన వారికి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎంపిక విధానం చూసుకుంటే మొత్తం 100 మార్కులకి కేటాయిస్తారు. అర్హత పరీక్షలో 75 మార్కులని అర్హత పరీక్షలో వచ్చిన వాటిని 75 మార్కుల వరకు చూస్తారు. ప్రభుత్వ సంస్థల్లో సర్వీస్ వెయిటేజ్ చూసుకుంటే 15 మార్కులు అనేది సర్వీస్ వెయిటేజ్ ఇస్తారు. ఇంకా అనుభవం ఆధారంగా వచ్చే వెయిటేజ్ సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 సంవత్సరాల వరకు 10 మార్కులు అనేది ఇస్తారు. ఈ వెయిటేజ్ అనేది మే 31, 2025 వరకు లెక్కించబడుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.